I discuss about functions and types of functions. This is the important topic in arithmetic and reasoning, and also useful for MBA and MFCS in the mathematical computing and applications. This is the important topic. You see and listen carefully. Those are definitions. What is the function? What is the function? A function is a relation in which each element of the domain is paired with exactly one element of the range. Another way of saying it is that there is one and only one output y with each input of x. This is called a function. Okay, a function is ఏదైనా ఒక ఇన్పుట్ అనేది దిస్ ఇస్ ద సిస్టమ్ అనుకోండి. ఈ ఎక్స్ అనేది ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ ఇస్తే ఒక అవుట్పుట్ మాత్రమే రిలేషన్ ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అంటారు. సో మనం ఎక్స్ అనే దాన్ని డొమైన్ అనుకుంటే మనకు వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఈ వైని ఏమంటారంటే రేంజ్ అని అంటారు అనమాట. ఈ మధ్య ఉన్నదాన్నే ఫంక్షన్ అంటారు. సో దిస్ ఈజ్ ద ఎఫ్, ఇన్పుట్ ఇచ్చి ఎక్స్ ఇస్తున్నాం, వై అనే అవుట్పుట్ తీసుకుంటున్నాం. కాబట్టి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫంక్షన్ అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ ఫంక్షన్ ఈజ్ నొటేషన్. అంటే వై అనేది ఏమి అవుట్పుట్ అనమాట. ఓకే, ఎఫ్ అనే దాన్ని నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ అంటారు. అంటే ఎఫ్ అంటే ఏం సైన్ ఎక్స్ కావచ్చు, కాస్, ట్యాను, సీకెంటు, లాగు, ఈ ఫోర్ ఎక్స్ ఇలాంటివి ఏవైనా ఉండొచ్చు అనమాట. ఎఫ్ అంటే ఎక్స్ అంటే ఇన్పుట్ అనమాట. అంటే ఈ ఇన్పుట్ అనేది ఎఫ్ అనే దానికి ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫంక్షన్ అనమాట. ఓకే, చూడండి మనకి ఫంక్షన్ రిప్రజెంటేషన్ని మనకు గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయాలంటే డొమైన్ రేంజ్లో రిప్రజెంట్ చేయాలనుకున్నాం అనుకోండి. ఇఫ్ ఎఫ్ ఇస్ టు ఏ టు బి ఈజ్ సచ్ దట్ దెర్ ఈజ్ ఎగ్జిట్స్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ ఇన్ కో డొమైన్ which is not the image of any element in the domain of f of x is into. Okay, diagrammically it is the function of to be shown. చూడండి దిస్ ఈజ్ ద ఇన్పుట్ అంటారు, దీన్నే డొమైన్ అంటారు, దీన్నే కో డొమైన్ అంటారు, లేదా రేంజ్ అని కూడా అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక ఇన్పుట్ అనేది ఇస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే ఇది ఇన్పుట్ గ్రూప్, ఇది అవుట్పుట్ గ్రూప్ అనమాట. ఓకే, ఈ విధంగా అంటే మనం ఇది ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ వచ్చేదాన్ని అవుట్పుట్ అంటారు అనమాట. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ద గ్రాఫికల్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇది వన్ ఆఫ్ ద ఇన్పుట్ అనమాట. ఓకే, ఇక్కడ ఏ అనేది ఇస్తే మనకు సమ్ ఏలో ఉన్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్, అట్లాగే బీలో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్, అంటే ఏ నుంచి బీకి ఏ టు బీగా మనం రిప్రజెంట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద ఫంక్షనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద గ్రాఫికల్ అనమాట. గ్రాఫికల్లో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, చూడండి రిలేషన్ అంటే ఏంటి? సో ఇక్కడ రిలేషన్ అంటే చూడండి మనకు ఏ రిలేషన్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ టూ వాల్యూస్. అంటే టూ వాల్యూస్ మధ్య ఉన్న రిలేషన్ని చూడండి ఇక్కడ దిస్ ఈజ్ ద ఏ గ్రూప్ అనుకోండి, దిస్ ఈజ్ ద బి గ్రూప్ అనుకోండి. సో ఒకదానికి అనదర్ వన్తో రిలేషన్ ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు ఏమిది, ఇది ఇన్పుట్ అయితే ఇది అవుట్పుట్ అనమాట. సో 1,3 అనమాట. సో దీన్ని 1 to 1 అంటే ఒక ఇన్పుట్ ఎలిమెంట్కి ఒక అవుట్పుట్ మాత్రమే ఉంటుందన్నమాట. సో కాబట్టి 1,3, అదే 2,4, అదే 3,5, 4,6. సో దిస్ ఈజ్ ద 1 to 1 ఫంక్షన్ అంటారు. దిస్ ఈజ్ ద 1 to ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా 9కి 2 అవుట్పుట్స్ వచ్చే అవకాశం ఉండదనుకోండి. ఇట్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అనమాట. ఇట్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్, అంటే దీన్ని 1 to many అంటారు. ఏమంటారు ఇది? 1 to many. ఒకదానికి 2 అవుట్పుట్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని నాట్ ఫంక్షన్, కాకపోతే ఇది 1 to manyగా రిప్రజెంట్ చేసుకుంటారు. అంటే 1కి నంబర్ ఆఫ్ అవుట్పుట్స్ వచ్చే అవకాశం ఉండదు అనమాట. ఓకే, సో మెనీ టు 1. సో మెనీ టు 1 అంటే చూడండి ఇక్కడ మనకు మెనీ టు 1 అంటే చూడండి 0కి 0 ఉంది, అదే 1కి 1 ఉంది, 2కి 4 ఉంది, అలాగే -2 కూడా 4 ఉంది. సో కాబట్టి దిస్ ఈజ్ ద ఫంక్షన్ అనమాట. సో మెనీ టు 1 అంటారు. అదేవిధంగా 1 to 1 అంటే ఏమి, 9 అనేది ఇస్తే 3 అనేది రాకపోవచ్చు, 9 అనేది ఇస్తే -3 అనేది రాకపోవచ్చు అనమాట. సో దీన్ని ఏమంటారంటే మెనీ టు 1 అంటారు. అదేవిధంగా చూడండి ఇక్కడ 1 to 4, అదే 2 to 4, 3 to 5, 3 to 6 అని ఉంది. అంటే మెనీ టు 1 అనమాట. అంటే ఈ 2 మెనీ అంటే ఇది 1,2, అంటే వీటికి రెండింటికి కలిపి ఏమొచ్చింది మనకి 4 అనే అవుట్పుట్ వచ్చేసింది. అలాగే 3కి ఏముంది చూడండి 2 అవుట్పుట్స్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే మెనీ టు 1 ఫంక్షన్ అంటారు. ఓకే, సో మనకి ఏదైనా మనము అవుట్పుట్ కనుక్కోవాలంటే మన గివన్ ఫంక్షన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ f of x ఈజ్ ఈక్వల్ టు 2x అనుకుందాం.
ఓకే. సో ఇక్కడ ఏమి 1 అనేది ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఏమొస్తుంది 2 ఇంటూ 1 అంటే 2 వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 2 అనేది సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఎక్స్ ప్లేస్లో 2 2 జా 4 వస్తుంది. నెక్స్ట్ 3 అనేది సబ్స్టిట్యూట్ చేసాము ఎక్స్ ప్లేస్లో 3 2 జా 6 వస్తుంది. అలాగే 4 సబ్స్టిట్యూట్ చేస్తే 2 4 జా 8 అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ అండ్ దిస్ ఈజ్ ద ఇన్పుట్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఎఫ్ ఆఫ్. ఓకే, ఎఫ్ అంటారు దీన్ని. సో టోటల్గా మనకు అవుట్పుట్ రావడానికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ ద అనదర్ ఫంక్షన్ కాన్స్టెంట్ ఫంక్షన్. వాట్ ఈస్ ద కాన్స్టెంట్ ఫంక్షన్? కాన్స్టెంట్ ఫంక్షన్ మీన్స్ ఎనీ ఇన్పుట్స్ గివన్ సేమ్ అవుట్పుట్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డొమైన్, దిస్ ఈజ్ కాల్డ్ ఏ రేంజ్, దీని మధ్య ఉన్న ఫంక్షన్ ఎఫ్ అంటాం. ఇక్కడ x1 x2 x3 అనేది ఇన్పుట్స్ ఇస్తే అన్నింటికీ ఒకే రకమైన అవుట్పుట్ వచ్చినట్లయితే దాన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారు. అంటే ఇప్పుడేమి x1 అనే ఎఫ్కి ఇచ్చినట్లయితే సి అనే కాన్స్టెంటే వస్తుంది. అలాగే x2 అనేది ఎఫ్ అనే ఫంక్షన్కి ఇచ్చినట్లయితే సి అనే కాన్స్టెంట్ అనమాట. ఇలాగ సేమ్ వచ్చినట్లయితే అవుట్పుట్ దీన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ బి అనే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. హియర్ ద ఫంక్షన్ ఎఫ్ అనమాట. సో ఎక్స్ అని ఇన్పుట్ ఇచ్చినప్పుడు 5 వచ్చేసింది, అలాగే వై అనేది ఇచ్చినప్పుడు కూడా 5 ఉంది. నెక్స్ట్ అలాగే యూ అనేది ఇచ్చిన 5, వి అనేది వచ్చిన 5, 1 అనేది ఇచ్చినా కూడా 5 వస్తుంది అనమాట. సో కాబట్టి అవుట్పుట్ అనేది ఏముంది ఇక్కడ మనకి సేమ్ అవుట్పుట్ ఉంది. అంటే ప్రతి ఏ దాని ఇన్పుట్ ఇచ్చినా కూడా ఒకే రకమైన వాల్యూ వచ్చినట్లయితే దీన్ని ఏమంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారు. ఓకే, నెక్స్ట్ అనదర్ యూ సీ ద అనదర్ ఐడెంటిటీ ఫంక్షన్. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్ వచ్చినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఏ ఐడెంటిటీ ఫంక్షన్ అంటారు. ఓకే, యూ టేక్ దిస్ ఈజ్ ద సిస్టమ్ ఎఫ్, ఎక్స్ అని ఇన్పుట్ ఇచ్చాము కానీ ఎక్స్ అనే అవుట్పుట్టే వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఐడెంటిటీ ఫంక్షన్ అంటారు. ఓకే, సో ఎక్స్ గోస్ ఇన్, ఎక్స్ కమ్స్ అవుట్, ద సేమ్ వాల్యూ ఆఫ్ కమ్స్ అవుట్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, మనకు అర్థం చేసుకోవడానికి ఇఫ్ వీ ఇన్పుట్ 1 వీ షుడ్ గెట్ 1 అవుట్పుట్టే వస్తుంది. ఒకవేళ 2 అనే ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ గెట్ 2 వస్తుంది. ఇఫ్ వీ ఇన్పుట్ 3 ఇచ్చామనుకోండి 3 అనే అవుట్పుట్టే వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఐడెంటిటీ ఐతో రిప్రజెంట్ చేస్తాం, ఐ ఆఫ్ ఎక్స్ అంటే 1, అనమాట. అంటే 1 ఇన్పుట్ ఇస్తే 1 అవుట్పుట్ అంటారు. ఓకే, 2 ఇన్పుట్ ఇస్తే 2నే రావాలి, 3 ఇస్తే 3నే రావాలి. ఇలా వస్తే దీన్ని ఏమంటారంటే ఐడెంటిటీ ఫంక్షన్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు ఐడెంటిటీ ఫంక్షన్ సెట్ ఆఫ్ 5 వి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 అనేది ఇచ్చామనుకోండి, 4 అవుట్పుట్ వస్తుంది. 5 ఇస్తే 5, 6 ఇన్పుట్ ఇస్తే 6, 4, 4, 5, 5, 6, 6 అంటే ఈ 4, 4 రిప్రజెంటేషన్ అనమాట. దిస్ ఈజ్ ద ఐడెంటిటీ ఫంక్షన్ ఆఫ్ వై అనమాట. ఓకే, చూడండి, ఇది ఇన్వర్స్ ఫంక్షన్. వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఫంక్షన్? ఇన్వర్స్ ఫంక్షన్ అంటే యూ కన్వర్ట్ డొమైన్ టు రేంజ్, రేంజ్ టు డొమైన్ అనమాట. అంటే డొమైన్ రేంజ్ కానీ రేంజ్ని డొమైన్గా కన్వర్ట్ చేసినట్లయితే దాన్ని ఇన్వర్స్ ఫంక్షన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏబిసి అనేది డొమైన్ ఎలిమెంట్స్ అంటారు. ఇక్కడ బి అనేది ఏదైతే ఉందో అంటే క్యాపిటల్ బి అనుకోండి, దీన్ని 1, 2 and 3 అనేటివి రేంజ్ ఎలిమెంట్స్ అంటారు. సో వీటిని ఇన్వర్స్ ఫంక్షన్గా మార్చాలి. ఇన్వర్స్ ఫంక్షన్గా మార్చాలంటే ఏమి, ఇక్కడ A to 3 అంటే B to 1, C to 2 అనమాట. ఓకే, సో వీటిని మనం చేంజ్ చేయాలంటే చూడండి, ఇక్కడ డొమైన్ రేంజ్గా రేంజ్ డొమైన్గా రాయాలి. అంటే చూడండి, ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రేంజ్ అనేది ఏముంది, ఇక్కడ 1 2 3 అంటే ఈ 1 2 3 అనేది ఇక్కడ రాసుకొని అలాగే ఏబిసి అని ఇటువైపు రాసినట్లయితే దట్ ఈస్ ద ఇన్వర్స్ ఫంక్షన్. ఓకే, యు సీ ద ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ అంటారు. ఎఫ్ ఇన్వర్స్ ఫంక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎఫ్ ఇన్వర్స్ అనమాట. ఓకే, చూడండి, 1 2 3 రాసాం, ఏబిసి రాసాం. సో కాబట్టి దిస్ ఈజ్ ద ఇన్వర్స్ ఫంక్షన్ అనమాట. ఓకే, ఇక్కడ మనకు ఎలా ఉంది రిలేషను, ఏ నుంచి 3K ఉంది కాబట్టి 3 to A రిలేషన్ ఉండాలి. B to 1 ఉంది కాబట్టి 1 to B ఉండాలి. C to 2 ఉంది కాబట్టి 2 to C ఉండాలి. ఇలా ఉంటే దాన్ని ఇన్వర్స్ ఫంక్షన్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద ఇన్వర్స్. సో నెక్స్ట్ వచ్చి కాంపోజిట్ ఫంక్షన్. వాట్ ఈస్ ద కాంపోజిట్ ఫంక్షన్ అంటే మనకి ఫంక్షన్ అంటే ఇప్పుడు ఏమైనా 2 గ్రూప్స్ తీసుకున్నాం అనుకోండి, A to B అనేది వన్ ఆఫ్ ద ఫంక్షన్. అలాంటివి ఏబిసి అనే 3 గ్రూప్స్ వచ్చాయనుకోండి, వాటి యొక్క ఫంక్షనల్గా రిప్రజెంట్ చేయాలనుకుంటే కాంపోజిట్ ఫంక్షన్ ఉపయోగించుకొని చేస్తాం. అంటే గివన్ 2 ఫంక్షన్స్ ఎఫ్ అండ్ జీ అనుకుందాం. ద కాంపోజిట్ ఫంక్షన్ డినోటెడ్ బై ఎఫ్ సర్కిల్ జీ అంటారు. రీడ్ యాజ్ ఎఫ్ కాంపోజ్ విత్ ద జీ అనమాట. ఓకే, దీన్ని ఎలా చదువుకోవాలి, రీడ్ యాజ్ ఎఫ్ కంపోజ్డ్ విత్ జీ అని రాసుకోవాలి, లేదా ఎఫ్ సర్కిల్ జీ అని కూడా అనుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఈ సర్కిల్ ప్లేస్లో ఏం చేస్తారంటే బ్రాకెట్ రాసుకోవాలి. ఓకే, ఈ బ్రాకెట్ రాస్తారు. నెక్స్ట్ జీ ఆఫ్ ఈ ఎక్స్ అనమాట. ఇలా దీన్ని ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు మ్యాథమెటికల్గా. ఓకే, నెక్స్ట్ వచ్చి
చూడండి ఇక్కడ మనకు ఏ గివన్ ఫంక్షన్ అంటే ద డొమైన్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ జీ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ నంబర్స్. ద ఎక్స్ ఈజ్ ద డొమైన్ అంటే ఎక్స్ అనేది ఇక్కడ డొమైన్ అనుకుందాం. ఓకే, అంటే జీ సచ్ దట్ జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే జీ అనే దానిలో ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ జీ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డొమైన్ ఆఫ్ ఎఫ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద కాంపోజిట్ ఫంక్షన్. ఓకే, సో కాంపోజిట్ ఫంక్షన్ మనం చూడండి ఇక్కడ మన ఇంతవరకు మామూలు ఫంక్షన్ అంటే ఏమి ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఫంక్షన్స్ కానీ 3 ఫంక్షన్స్ కానీ పార్టిసిపేట్ చేస్తే అవన్నీ కూడా కాంపోజిట్ ఫంక్షనే. ఇంతకీ ముందు ఫంక్షన్ అంటే ఏమి ఓన్లీ ఇక్కడ డొమైన్ ఉండేది, ఇక్కడ రేంజ్ ఉండేది కదా. సో కాబట్టి అప్పుడు ఓన్లీ ఒకటే ఉండేది, వన్ ఉండేది అనమాట. అంటే ఎఫ్ అనేది ఒకటి వచ్చేది. సో దిస్ ఈజ్ ద ఈ ఎక్స్ అనేదాన్ని ఎఫ్కి ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జీకి ఇచ్చినప్పుడు అది ఏమవుతుంది, జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది అనమాట. అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా మారుతుంది అనమాట. దిస్ ఈజ్ ద కాంపోజిట్ ఫంక్షన్స్ రిప్రజెంటేషన్. ఓకే, చూడండి ఇక్కడ ఈ రిలేషన్ దీన్ని ఏమంటారంటే డొమైన్ అంటారు, దీన్ని రేంజ్ అంటారు. మరి ఇవి రెండు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది డొమైన్ అవుతుంది, ఇది రేంజ్ అవుతుంది అనమాట. అంటే ఎక్స్ నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ రిలేషన్ ఉన్నప్పుడు అదేవిధంగా జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా రిలేషన్ అవుతుంది అనమాట. అదే దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే ఏమి, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు ఎక్స్ రాసుకోవచ్చు. దీన్ని ఏమనుకుంటారంటే ఎఫ్ సర్కిల్ జీ అంటారు. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్గా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటర్స్. సో సమ్ రూల్ అంటే ఎఫ్ అనేది జీ అనేది 2 ఫంక్షన్స్ అయినాయి అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ఇది ఎఫ్ ప్లస్ జీ అన్నాడు అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చు. అంటే ఈ ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటర్నల్గా మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చు. అదే డిఫరెన్స్ రూల్ అనుకోండి, అంటే మైనస్ చేస్తారు, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ రూల్ అంటే చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ జీ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అన్నట్టు ఇట్లా స్క్వేర్ టైప్లో రిప్రజెంట్ చేసినట్లయితే దీన్ని ప్రోడక్ట్ అంటారు. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ కోషియంట్ ఫార్ములా అంటే ఎఫ్ బై జీ వచ్చింది అనుకోండి, దీన్ని ఎఫ్ బై జీ ఇంటూ ఎక్స్ రాసుకొస్తే దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మరి జీ ఆఫ్ ఎక్స్తో మల్టిప్లై జీ ఆఫ్ ఎక్స్తో కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. ఓకే, ఇక్కడ 0 అయితే ఇట్ ఈస్ నాట్ ఏ కోషియంట్ ఫంక్షన్. ఓకే, సో కాబట్టి ఈ మనం జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. దోస్ ఆర్ ద ఆపరేటర్స్ ఇన్ ద ఫంక్షన్స్ అనమాట. ఓకే, చూడండి ఇంకా మనకు ఈజీగా అర్థం చేసుకోవడానికి కాంపోజిట్ ఫంక్షన్ అంటే చూడండి, కంబైనింగ్ ద ఫంక్షన్స్ విత్ అనదర్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్తో మనం కంబైన్ చేసినప్పుడు ఉండేదాన్ని కాంపోజిట్ ఫంక్షన్ అంటారు. దీన్ని ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో సమ్ రూల్ అంటే జీ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ని ఎఫ్ ప్లస్ జీ రాసుకోవచ్చు. డిఫరెన్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చు. ప్రోడక్ట్ అంటే జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇంటూ అనమాట, ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చు. కోషియంట్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ బై జీ ఇంటూ ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఆపరేషన్స్ ఫర్ ద నొటేషన్స్ అనమాట, కాంపోజిట్. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ ద ఫంక్షన్స్ అనమాట. సో టుమారో ఐ విల్ డిస్కస్ ఈ మోడల్స్లో మనకు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టుమారో. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.